దృష్టి ఇది. దీని మీద నీ దృష్టి పెట్టాలి. మనుషుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నీ సహచరుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నువ్వు దేవుని పనిలోకి ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ ఇయర్ నువ్వు స్టార్ట్ అవ్వాలి వర్క్ చేయటం. నేను చెప్పేది ఏంది? నీకు బాధ్యత లేదా? భారం లేదా? నీకు తెలియదా నువ్వు చెప్పకపోతే ఆత్మ నాశనం అవుతాయని? నీకు తెలియదా నీ ఫ్రెండ్స్ నరకానికి పోతారని? నీకు తెలియదా నీ ఫ్యామిలీ మెంబర్స్ పోతారు పాతాళానికని? నీకు తెలియదా నీ రిలేషన్ మొత్తం నరకానికి పోతారని? నీకు తెలియదా నీ కొలీగ్స్ పోతారని? నీ నుంచి వాక్ అందకపోతే, దైవ వాక్కు నీ నుండి వాళ్ళకి ప్రసరించకపోతే అంధకారాన్ని దిగిపోతారని తెలియదా? నేను చెప్పేది ఏంది? నీకు బాధ్యత లేదా? భారం లేదా? అంటే నరకం ఒకటిదని నమ్ముతున్నావు నువ్వు? పరలోకం లేదని నమ్ముతున్నావా? ఏం కాలేదు, నేను చెప్పపోయిన వాళ్ళు ఏం బారలే అనుకుంటున్నావా? నిజంగా అది పాతాళం ఉందని నువ్వు నమ్మితే, నరకం ఉందని నువ్వు నమ్మితే, జడ్జిమెంట్ ఉందని నువ్వు నమ్మితే నీ గుండె ప్రశాంతంగా ఎట్లా ఉంటుంది? నీకు చెప్పాలా బొట్టు పెట్టి? నేను పరిగెత్తుతావు నువ్వు, నీలో ఆసక్తి ఉంటే. సరే, ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఇప్పుడు చెప్తున్నా, నువ్వు కదలాలి. ఆపేసినా ఏమంటున్నాడు? నువ్వు కదలాలి, నువ్వు వెళ్ళాలి. చెప్పండి, వెళ్ళినందువల్ల ఏమైందో చూడండి. అయితే వెళ్ళే ముందు ఒకటి శక్తి పొందుకొని సిద్ధపడి వెళ్ళాలి. సిద్ధపడకుండా వెళ్ళకూడదు, సిద్ధపడి వెళ్ళాలి. కాస్త అయిన అవగాహన పొందుకొని వెళ్ళాలి. ఆల్రెడీ ఇప్పటికి మీకు కొంత పొందుకున్నారు, కొన్ని విషయాల కోసం ప్రార్థన చేశారు, శక్తిని మనం అడిగారు. దేవుడు తప్పకుండా ఇష్టం అవసరంలా ఇచ్చాడన్న నీ చేత నీకుంటే నువ్వు కదలాలి. వెళ్ళటం వల్ల ఏం జరిగింది? తోమా అనేవాడు అక్కడే యెరూషలేములోనో ఆ సరౌండ్స్లోనో ఉండొచ్చు, కానీ అసలు తనకి సంబంధం లేని దేశానికి వచ్చాడు, ఇండియాకు వచ్చాడు. ఎందుకు? ప్రభు మాట. మీరు వెళ్ళి కేరళ మలబారు ప్రాంతంలో పడవ దిగి కేరళలోకి ఎంటర్ అయ్యి 7 ప్రదేశాలు తిరిగి 7 సంఘాలు కట్టాడు. అక్కడ 7 ప్రాంతాల్లో సంఘాలు కట్టాడు అంతే. అక్కడ నుంచి తమిళుల మధ్యలోకి వచ్చాడు. మలయాళీ భాష మాట్లాడే వాళ్ళ దగ్గర 7 సంఘాలు కట్టి అక్కడ పునాది వేసి కొంతమంది శిష్యులను తయారు చేసి వాళ్ళకి అప్పచెప్పి ఇక తమిళ భాష మాట్లాడే తమిళుల దగ్గరికి వచ్చాడు. అక్కడ హతసాక్షి అయ్యాడు ఆయన. ఒక దగ్గర ఉండలా, అక్కడ 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 కదిలించుకుంటా. నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ముగింపు. వెళ్ళినందువల్ల ఏం జరిగిందంటే ఇండియాకి సువార్త వచ్చింది. వెళ్ళినందువల్ల ఏం జరిగింది? మిషనరీలు, ప్రభు కొరకు దేవుని పాత్రలు, సువార్త, ఆత్మలు రక్షించబడ్డాయి, జీవితాలు వెలిగించబడ్డాయి, బ్రతుకులు మారిపోయాయి. దేవుని నామం మహింపరచబడింది, అన్ని జనులకు రక్షణ కలిగింది. వెళ్ళినందువల్ల ప్రయోజనం. అబ్రహామా, లే, నువ్వు లేచి నీ తండ్రి ఇల్లు విడిచి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. ఆ మాట దేవుడు మాట్లాడితే నేను ఎక్కడే కూర్చోలా. దేవుని మాట చొప్పున కదిలాడు. ఏం జరిగిందో మీకు తెలుసు.